మనము ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో అంటారు కదండి, ఎచ్చులతో పోయింది వెంకటమ్మ కాపురం అని చెప్పి మనము రెస్టారెంట్ కి కానీ లేదంటే ఏదైనా టిఫిన్ స్టాల్ కి కానీ ఇట్లాంటి కేఫ్లకు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మెనూ కార్డ్ చూస్తాము. ఏదో పెద్ద ఇంగ్లీష్ వచ్చిందని మాదిరిగా. నేను ఇంగ్లీష్ లో కదా ఎందుకులే మనకు అలాంటి తలకాయ నొప్పులు అని చెప్పి నాకు ఎంతో ఇష్టమైన నా ఫేవరెట్ టిఫిన్ అయితే గనక మసాలా దోశ అయితే చెప్పేశాను. మా చిన్నోడికి మాత్రం 2 ఇడ్లీ ఒక వడ, వాడైతే తెలియదు, మిగతా మా ఆయన లాగించేశాడు. ప్రయాణం చేస్తున్నాం కదా ఏడన్నా లైట్ ఫుడ్ తినండి అంటే మా పెద్దోడు అసలు ఒప్పుకోలేదు. నాకు పరోటా కావాలి మమ్మీ అన్నాడు. పరోటా మైదాతో చేస్తాను నాన్న వద్దన్నా కూడా వినలేదు. సర్లే తినేది వాడే కక్కునేది వాడే కదా, వాడే ఇబ్బంది పడతారు, మనం ఏం చేద్దాం, వాడు ఆశ కాదనిలేం కదా. వాడికైతే పరోటా ఇప్పించాడు. మా ఆయన ఒక ప్లేట్ చిన్న మినీ ఇడ్లీ అంట. ఇక్కడైతే టేస్ట్ చాలా బాగుంటది ఫ్రెండ్స్. మేము నెల్లూరుకి వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఏడే తింటాము, నెల్లూరు నుంచి తిరుపతికి వచ్చినా కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడే తినేసి వెళ్తాము. ఫుడ్ విషయానికి అయితే చాలా బాగుంటది, తక్కువ కాస్ట్ అనమాట, మనకి ఇంట్లో చేసుకున్నంత విధానం ఫీలింగ్ ఉంటది అనమాట. సో అది